ఈ మార్కెట్లో ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళు చేయగలిగే పని బట్టి, టాలెంట్ని బట్టి, వాళ్ళ యొక్క స్కిల్ని బట్టి ప్రతి ఒక్కరికి ఒక ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుందన్నమాట. సో అలా మన యొక్క ప్రైస్ ట్యాగ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ జాబ్ జాయిన్ అవ్వడం కోసం వెళ్ళాడనంటే ఆ ఎంప్లాయీ డిజిగ్నేషన్ ఏంటి, అతను చేసే పని ఏంటి అనే దాన్ని బట్టి తనకు ఒక శాలరీ ప్యాకేజ్ డిసైడ్ చేస్తారు. ఒక సెక్యూరిటీ గార్డ్కో, ఒక హౌస్ కీపింగ్కో, ఒక నార్మల్ ఎంప్లాయీకో ఇవ్వాల్సిన శాలరీ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ ప్యాకేజ్ అనేది ఏ కంపెనీకి వెళ్ళి చూసినా సరే వాళ్ళకి అదే ప్యాకేజ్ అనేది ఉంటుంది, అంతే శాలరీ అనేది ఇస్తారనమాట. అంటే చూడండి, అక్కడ డిజిగ్నేషన్కి ఆ యొక్క పనికి అనేది ఒక ప్రైస్ ట్యాగ్ అనేది ఉందన్నమాట. ఆ వాల్యూకి, ఆ మనిషికి అంత వాల్యూ మాత్రమే ఇవ్వగలరు. ఒక హయ్యర్ నాలెడ్జ్ పర్సన్, హయ్యర్ స్కిల్డ్ పర్సన్ ఒక హయ్యర్ డిజిగ్నేషన్కి వెళ్ళడం అనుకోండి, అతనికి ఏం చేస్తారు, అతనికి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్యాకేజ్, ఎక్స్ట్రా శాలరీ అనేది ఇస్తారనమాట. సేమ్ అలానే మన శరీరంలో ఇన్ని విలువైన కొన్ని ఎక్విప్మెంట్స్ని పెట్టుకొని మన శరీరం అంతా, మన రేట్ అంతా, మనం ఏ ప్రైస్ ట్యాగ్కి అమ్ముడుపోతున్నాం, మన విలువ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నిజంగా మనం హ్యాపీగా బ్రతకాలి అని అంటే, నిజంగా మనకు కావాల్సినంత డబ్బు మనం సంపాదించుకోవాలి అని అంటే బాగా ఆలోచించి అలా వాల్యూ పెరగాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనం ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది కూడా మనం నేర్చుకోవాలి. మనల్ని మనం ఒక తరగని సంపదలాగా మనం మలుచుకోవాలి. ఈ వాల్యూ పెంచుకోవడం అనే దాని గురించి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు ఇప్పుడు ఒక 500 రూపీస్ అర్జెంటుగా కావాలి. ఈ 500 రూపీస్ కోసం నేనేం చేయాల్సి ఉంటుంది, నేను ఎలా సంపాదించాలి అనేది నేను ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక మట్టి ముద్ద ఉంది. మట్టి ముద్దని ఎవరికైనా అమ్మి దాన్ని డబ్బులు చేసుకుందానంటే ఎవడో దాన్ని 10 రూపాయలకు కూడా కొండు. ఎస్ ఆర్ నో? ఎస్. కానీ నేను ఈ మట్టి ముద్దని నేను బాగా ఫిల్టర్ చేసి అది ఏ రకంగా మోల్డ్ అయితే ఆ రకంగా మోల్డ్ అయ్యేలాగా ఒక మంచి క్వాలిటీ మట్టిలా తయారు చేసి, ఈ మట్టితో నేను ఒక బిందో, ఒక కుండో, ఒక బకెటో, ఒక పూల కుండీనో, ఒక పిల్లలు ఆడుకునే టాయ్ ఆర్ గ్లాస్, ఇలా సంథింగ్ కొన్ని రకాల ప్రోడక్ట్స్ అనేది నేను ఒకవేళ తయారు చేశాను అనుకోండి ఆ మట్టితో, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు జనాలు నేను తయారు చేసిన ఐటెంకి ఒక 100 to 200 రూపీస్ వరకు నాకు చార్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకనంటే ఆ మట్టి అనేది అక్కడ ఒక వస్తువుగా తయారైంది. వస్తువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అందరూ కొంటారు. సో దట్ నాకేమైంది, ఒక 10 రూపాయలు కూడా పనికిరాని ఒక మట్టిని నేనేం చేశాను, దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని ఒక వస్తువుగా మార్చి మార్కెట్లో అమ్మితే నాకు ఒక మినిమం 200 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఆ మట్టితో ఒక వినాయకుడి విగ్రహం చేశాను అనుకోండి. సో ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్ళి నేను మార్కెట్లో అమ్ముదాం అనుకుంటే, ఆ మార్కెట్లో ఆ విగ్రహానికి పలికే ప్రైస్ నాకు జస్ట్ 200 రూపీస్. కానీ నాకు కావాల్సింది ఎంత, 500. మరి నేనేం చేయాలి, 500 ఎలా అని అన్నప్పుడు నేనేం చేయగలనంటే, ఆ మట్టికి కొంచెం రంగులు పూసి, మెరుపులు పూసి, కొంచెం నీట్గా తయారు చేసి దాన్ని ఒక అందంగా ఒక డెకరేటివ్ ఐటెం లాగా నేను తయారు చేయగలను. ఓకే, అలా తయారు చేసినప్పుడు నాకేమవుతుంది, ఇంకొక 100 రూపీస్ నాకు ఎక్స్ట్రా పెరుగుతుంది. అంటే ఎంత వస్తుంది, ఒక 300 రూపీస్ వాల్యూ అనేది దానికి వస్తుంది అనమాట. ఓకే, బట్ నాకు కావాల్సింది ఎంత, 500 రూపీస్. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆ బొమ్మ కొనడానికి వచ్చిన వాడికి దాంట్లో కొన్ని నేను స్పెసిఫికేషన్స్ యాడ్ చేయాలి. ఆ బొమ్మ గురించి నేను కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్ చెప్పాలి, బెనిఫిట్స్ చెప్పాలి. అప్పుడు ఏం చేస్తారు, ఒక 100 రూపీస్ నాకు ఎక్స్ట్రా ఇస్తారనమాట. అంటే ఎంత అయింది, ఇప్పుడు 400 రూపీస్ అయింది. కానీ నాకు కావాల్సిందంత 500 రూపీస్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంకో 100 రూపీస్ కావాలంటే నేనేం వాల్యూ యాడ్ చేయాల్సి ఉంది అని నేను ఆలోచించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, దీనికి ఒక బ్రాండింగ్ పెడదాం, అప్పుడు నేను ఒక ప్రైస్ ట్యాగ్ పెడతాను, అప్పుడు నాకు కావాల్సినంత అమౌంట్ అనేది ఇస్తారు అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు నేను ఏం చేశాను, దీనికి ఒక బ్రాండ్ నేమ్ పెట్టి, ప్రైస్ పెట్టి నేను ఆ బొమ్మను పెట్టాను అనమాట మార్కెట్లో. సో అప్పుడు ఏమైంది, ఆ బొమ్మను కొండాకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ యొక్క బ్రాండ్ చూసి ఆ బొమ్మ గురించి, ఆ ప్రైస్ గురించి ఇంకేం మాట్లాడకుండా, ఓకే ఇది ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ అంటే దీంట్లో చాలా క్వాలిటీ ఉంటుంది, 500 రూపీస్ వర్త్ అంటే నేను దీన్ని కొనచ్చు అని చెప్పేసి చాలా బ్లైండ్గా ఆ బొమ్మను కొనుక్కొని వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు నాకేమైంది, నేను కావాలనుకున్న 500 రూపీస్ అమౌంట్, టార్గెటెడ్ అమౌంట్ నాకు వచ్చిందనమాట. సీ ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా మనం కూడా మన యొక్క వాల్యూని పెంచుకోవాలి. ఇక్కడ ఒక రా మెటీరియల్ ఉంది. ఈ రా మెటీరియల్ ఏంటి, మన యొక్క ఫిజికల్ బాడీ. ఓకే, ఈ రా మెటీరియల్ని ఎవడైనా ఊరికినే ఎందుకు కొనాలి, నువ్వు దేనికి ఉపయోగపడతావు అనేది వాడికి తెలియాలి కదా. సో మనం ఒక మట్టి ముద్దలానే ఉన్నంతసేపు అదే దేనికి ఉపయోగపడుతుంది ఎవరికి తెలియదు. సో దాన్ని ఎవడు కొనాలని కూడా చూడో, దాన్ని తొక్కుకుంటూ పోతారు. ఓకే, కానీ అది ఒక వస్తువుగా ఎప్పుడైతే మారిందో
అది ఒక వాల్యూ యాడ్ చేస్తుంది అని అర్థం. అంటే మనలో ఒక స్కిల్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు మనకేమవుతుందనంటే మనం ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కింద తయారవుతాం. అప్పుడు మార్కెట్ అనేది మన వైపు టర్న్ అవుతుంది. ఓకే, వీడు ఫలానా దానికి ఉపయోగపడతాడు అని చెప్పి మనం చెప్పిన ప్రైస్కి మనల్ని కొనడానికి జనాలు ముందుకు వస్తారనమాట. ఈ మెరుగులు దిద్దేది ఏదైతే ఉందో, మెరుగులు దిద్దడం అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్, మనల్ని మనం మన సెల్ఫ్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని రెగ్యులర్గా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూ డే బై డే మనం నేర్చుకున్న స్కిల్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడం అనేది మెరుగులు దిద్దడం లాంటిది అనమాట, రంగులు వేయడం లాంటిది. అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. ఇంకా నేను ఎలా ఉంటే నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, నేను ఇంకా ఎలా ఉంటే నాకు ఇంకా వాల్యూ వస్తుంది, ఎలా ఉంటే నాకు ఇంకా డిమాండ్ వస్తుంది అనే విధంగా మార్కెట్లో ట్రెండింగ్లో ఏ స్కిల్ అయితే ఉంటుందో, ఏదైతే మనం చేయగలమో, ఏదైతే మనకి వాల్యూ తెచ్చిపెడుతుందో అలాంటిది మనం నేర్చుకుంటూ ఉండాలి డే బై డే. సో అలాంటప్పుడు మన డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక బ్రాండింగ్ సంపాదించుకోవాలి. మన పేరు చెప్పగానే మనం ఏం చేస్తాం, మనం ఎటువంటి సర్వీస్ అండ్ వాల్యూ యాడ్ చేస్తాం అనేది వాళ్ళకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి, ఆ యొక్క ఎగ్జాంపులే నీకు చెప్పినట్టయితే నేను ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా సర్టన్ ఇన్కమ్ అనేది నాకు వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యూట్యూబ్ వీడియోస్ చేసే ప్రాసెస్లో నేను ఏం నేర్చుకున్నాను, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను, వీడియో థంబ్నెయిల్స్ నేర్చుకున్నాను, కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నాను, ఓకే, అండ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నాను. ఇవి ఏమవుతుందంటే వీడియో థంబ్నెయిల్ చేయడం నేను నేర్చుకున్నప్పుడు నాకేమనిపించిందంటే ఓకే, ఇలాంటి క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా నేను తయారు చేయాలని అంటే నేను చేయగలను అని అనుకున్నాను. సో నేను ఇప్పుడు ఏంటి, నాకు ఒక ఆర్ట్ ఉంది, నేను థంబ్నెయిల్ తయారు చేయగలను. ఈ థంబ్నెయిల్ అనేది నేను ఒక 1 అవర్లో క్రియేట్ చేయగలను. 1 అవర్కి నేను 500 ఎర్న్ చేయగలను. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇంకో స్కిల్ ఉంది, అది వీడియో ఎడిటింగ్. ఈ వీడియో ఎడిటింగ్కి మార్కెట్లో ఒక 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ టు 20,000 రూపీస్ వరకు వాల్యూ ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా నా ఫ్రీ టైంలో నేను 1 డే ఈ వీడియో ఎడిటింగ్ కేటాయించానంటే నాకు 10,000, 5,000 టు 10,000 రూపీస్ ఒక 1 డే వాల్యూ. అండ్ అట్ ద సేమ్ టైం నా కంటెంట్ రైటింగ్ స్కిల్ అనేది ఉందన్నమాట. నాకు ఎవరైనా సరే కంటెంట్ రాయమని ఇస్తే వాళ్ళు నాకు ఒక 2,000 రూపీస్ టు 5,000 రూపీస్ వరకు నాకు అది ఛార్జ్ చేసే అవకాశం ఉంది. నాకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఉంది. అంటే ఏదైనా ఒక కోర్స్ని కానీ ఒక కంటెంట్ని కానీ పబ్లిక్లో వెళ్ళి ఒక స్టేజ్ మీద నించొని నేను వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయగలను. లేదంటే ఒక జూమ్ మీటింగ్ ద్వారా కానీ కొంతమంది పర్సన్స్ని గ్యాదర్ చేసి నేను ఒక క్లాస్ తీసుకోగలను. ఒక వెబినార్ ఆర్ వర్క్షాప్ అనేది నేను కండక్ట్ చేసి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అనేది నేను జస్ట్ 1 డేలోనే నేను ఎర్న్ చేయగలను. అంటే చూడండి, నేను ఒక స్కిల్ అనేది నేర్చుకోవడం వల్ల ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన ప్రాసెస్లో నేను ఒక థంబ్నెయిల్ నేర్చుకోగలిగాను, ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకోగలిగాను, ఒక కంటెంట్ క్రియేషన్ నేర్చుకోగలిగాను, ఒక పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోగలిగాను. వీటన్నిటి ద్వారా నాకు ఒక 1 అవర్కి 1 డేకి నాకు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసే పొటెన్షియల్ నాలో వచ్చింది చూడండి. కాబట్టి నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక క్రియేటర్గా నేను మారినప్పుడు, ఒక ప్రొఫెషన్ నేను చూస్ చేసుకున్నప్పుడు దాంట్లో నాకు ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేవి నేను డే బై డే నా యొక్క సెల్ఫ్ని అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చినాయి. అలా మనల్ని మనం డే బై డే అప్గ్రేడ్ చేసుకోవాలి. చూడండి, ఓల్డ్ మొబైల్ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తారా? మీరు పక్కన పడేస్తారు కదా. కొత్త మొబైల్ని మీరు ఎందుకు కొనుక్కుంటారు? అందులో కొత్త ఫీచర్స్ ఉంటాయి, కొత్త బెనిఫిట్స్ ఉంటాయి. అది కొత్తగా మీకు కొన్ని కొత్త వాల్యూస్ అనేది మీకు యాడ్ చేస్తుంది. దానివల్ల మీరు ఒక కొత్త ఫోన్ని ఒక 10,000 to 20,000 వరకు మీరు పెట్టి కొనడానికి ఏమాత్రం వెనకాడరు. అలానే మిమ్మల్ని కూడా మార్కెట్లో ఎవరైనా కొనాలి అని అంటే మీకంటూ ఒక స్పెసిఫికేషన్ ఉండాలి, ఒక వాల్యూ అనేది ఉండాలి. సో మిమ్మల్ని ఆటోమేటిక్గా పీపుల్ రికగ్నైజ్ చేస్తారు, మీకు డబ్బులు అనేది ఇస్తారనమాట. సో మనం వాల్యూ పెంచుకోవాలనుకున్నా, డబ్బులు సంపాదించాలనుకున్నా మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ మన యొక్క సర్వీస్ అండ్ బ్రాండింగ్ అనేది ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉండాలి. మన పేరు చెప్పగానే ఎవరికైనా సరే డబ్బులు పోయినా పర్వాలేదు, వీడు నాకు వర్క్ చేసి పెడతాడు, ఒక బ్రాండ్, ఒక కాన్ఫిడెన్స్, మనం అంటే ఒక నమ్మకం క్రియేట్ చేసుకొని మనం మార్కెట్లోకి వెళ్తే డబ్బులు సంపాదించడం అనేది చాలా ఈజీ. చూడండి ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన యొక్క సెల్ఫ్ వాల్యూ ఏంటి అనేది మనం తెలుసుకోలేనంత వరకు ఎవడెవడో వాడి వాల్యుబుల్ వర్క్ కోసం మనల్ని వాడుకొని వాడు ఎదుగుతాడు. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క టైం వాల్యూ ఏంటి అనేది మనం తెలుసుకోలేనంత వరకు మన యొక్క టైంని వాడు డబ్బుతో కొని వాడు ఎదగడం కోసం మన టైంని వాడుకుంటాడు. మనం ఒక గోల్ లేకుండా బ్రతికితే గోల్ ఉన్న ఇంకొకడు ఎవడో మనల్ని వాడుకొని వాడు గోల్ని అచీవ్ చేస్తాడు. మీకు ఇది అర్థం అవ్వాలని అంటే ఒక కంపెనీ ఎంప్లాయ్ చూడండి, ఒక కంపెనీ చైర్మన్ చూడండి. ఒక కంపెనీ ఎంప్లాయ్ అయినవాడు ఆ కంపెనీకి వాడి టైం అండ్ ఎనర్జీని ఇవ్వడం వల్ల ఆ కంపెనీ అనేది వాడికి శాలరీ అనేది ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక కంపెనీ యొక్క గోల్ ఏముంటుంది, ఒక చైర్మన్ యొక్క గోల్ ఏముంటుందని అంటే నేను ఈ మంత్లో ఒక 100 crores టర్న్ ఓవర్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక 1,000 crores నేను టర్న్ ఓవర్ చేయాలి అని ఏదైతే గోల్ పెట్టుకుంటాడో ఆ గోల్ పెట్టుకున్న పర్సన్ ఏం చేస్తారంటే నీ యొక్క టైం అండ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని వాడు
థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎర్న్ చేయడం కోసం నిన్ను వాహకంగా వాడుకుంటాడు. దానివల్ల వాడు పెద్ద పెద్ద గోల్స్ అనేవి అచీవ్ చేస్తాడు. కానీ మనకేమవుతుందంటే మన యొక్క ఈ శాలరీ అండ్ జాబ్ దీంట్లో మాత్రమే పడిపోయి మన యొక్క లైఫ్ అనేది వీటికి మాత్రమే డెడికేట్ చేస్తాం. వీటి వల్ల మనకి వచ్చే బెనిఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ మన కోసం మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో, మనం ఎప్పుడైతే మన యొక్క సెల్ఫ్ వాల్యూ అండ్ డిమాండ్ పెంచుకుంటామో, అప్పుడు మనం కూడా డబ్బులు అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు. అండ్ అప్పుడే మనకి వాల్యూ అండ్ రెస్పెక్ట్ అండ్ మనీ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వాల్యూ అనేది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. నేను మీ లైఫ్ కోచ్ ఆర్డి ప్రసాద్, సైనింగ్ ఆఫ్. జై హింద్.